నెల్లూరు నగరానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని మున్సిపల్ కమిషనర్ ఆదేశించి ఉన్నారని, కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి కమిషనర్ కార్యాలయానికి ప్రదక్షిణలు చేయలేకుండా ఉన్నామని, కావున ప్రజలకు ఇబ్బందులు లేని ప్రదేశంలో ఏర్పాటు చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 2 పాయింట్ల మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి, నిబంధనల ప్రకారం పోతే తన కొంపల ముందు ఫ్లెక్సీలు అనుకున్న స్థాయిలో కట్టరు. ఒకటి. రెండోది, ఫ్లెక్సీల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఇన్కమ్ వస్తుందండి. విషయాలు తెలిసినా కూడా నిబంధనలు తొంగలో తొక్కినటువంటి గొప్ప నాయకులు నెల్లూరు అయితేనేమి రాష్ట్రం మొత్తం కూడా. రెండోది, వీళ్ళు ఓపెనింగ్లకు పోవాలన్నా కూడా ఫ్లెక్సీలు లేకుంటే ఓపెనింగ్లు ప్రారంభోత్సవాలకు కూడా పోరండి వీళ్ళు. అంటే వీళ్ళ వ్యవహారం అది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను ఎందుకంటే అసలు ఈ ఫ్లెక్సీ విషయం నాకు ఎట్లా అవగాహనకు వచ్చిందంటే, నేను రేపు ఈ యొక్క పండగ దినాల్లో మైపాడు గేట్ సైడు ఒక 2 ఫ్లెక్సీలు కట్టుకోవాలనే ఒక ఆలోచన. అయినా దీని గురించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి 3 రోజులు తిరిగినానండి చలానా కట్టడానికి. అయ్యా, పురపాలక శాఖ మంత్రివర్యులు, రాష్ట్రానికి క్యాబినెట్ ర్యాంక్ అండి. మీరు నెల్లూరు టౌన్ వాసి. మీరు అయ్యా, మీ కార్పొరేషన్ కార్యాలయము అది పెద్దోళ్ళు చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారండి. నీ కార్పొరేషన్కి నేను 3 సార్లు తిరిగితే దిక్కు దేవానంలే, ఆఫీసులో ఒక్కళ్ళు ఉండరు. తిరిగి 3వ రోజు మాత్రం మళ్ళీ 3 గంటలకు పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక అతను ఆయా డిపార్ట్మెంటుల్లో ముఖ్యమంత్రి మన నందమూరి తారక రామారావు గారు ఉండేటప్పుడు వ్యవస్థలన్నీ టైం ప్రకారం ఉద్యోగస్తులు పనిచేశారండి. కానీ నేను పోయినప్పుడు 3 రోజులు కూడా జెంట్స్ అనేవాళ్ళు ఎక్కడ ఏ సీట్లో లేరండి. లేడీస్ మాత్రం వాళ్ళు బాధ్యతగా సీట్లు కతుక్కొని పని చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచే ఫోన్ చేసిన మంత్రి గారి పిఏకి, సార్ ఈ ఆఫీసులో ఏం సార్ దిక్కు దేవానం లేరు, ఒక్కరూ లేరు అన్న తర్వాత ఆయన పిఏ గారు చెప్పారు, అన్నా నువ్వు అక్కడ ఎవరైనా ఉంటే ఫోన్ ఇయ్యి అన్నా అన్నాడు. కింద నుంచి 3rd ఫ్లోర్కి పోయిన ఇంజనీరింగ్ సెక్షన్, అక్కడ లేరు. అంటే నీ సొంత టౌన్లో నీ నియోజకవర్గంలోనే దిక్కు లేదు ఈ కార్యాలయంలో. నాకు తెలిసి అవగాహన ఏంటంటే, ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళు నీకు బంధువర్గం, చుట్టాలు, తోటకూర ఉంటారు. కొంతమంది నీ కాలేజీలో వాళ్ళ పిల్లల్ని చదివించేవాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే, మనకు బంధుత్వం, పిల్లలు చదువుతున్నారు, మనం ఆఫీసుకు పోయినా పోకపోయినా ఇబ్బంది లేదనే తీరులో ఉంది. అయ్యా, ఇదయా పరిపాలన? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, అప్పుడు ఆ ఫ్లెక్సీల విషయంలో 4 గంటలకు వచ్చాడండి అధికారి ఒక ఆయన. ఇంకొక అధికారికి ఫోన్ చేశాను నేను, సార్ చలానా కట్టడానికి వచ్చాను నేను అంటే, ఆయన ఇంకొక ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక ఫ్లెక్సీకి 3 రోజులకి 2000. అయ్యా, నేను 3 ఫ్లెక్సీలు కట్టాలా, 3లో 2 టౌన్ లిమిట్స్లో కడతా మైపాడు గేట్ దగ్గర, 1 3వ మైలు నా పట్టా ల్యాండ్లో నేను ఒకటి కట్టుకుంటానన్నా. పట్టా ల్యాండ్లో కట్టుకున్నా కూడా రోడ్డు ట్యాక్స్ అనేది కట్టాలండి అన్నాడు. అది ఎంత సార్ అన్న? ఆ 3టికి కలిపి 6000 కట్టేయి అన్నాడు. నేను 6000 ఎమ్మటే కట్టేసా, రసీదు కూడా చూపిస్తూ ఉన్నానండి. అయితే ఈరోజు జనవరి నుంచి మొదలవుతాయండి ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు. ఈ అమాయక నా సోదరులు ఉన్నారు చూసినా, ఇళ్లలో డబ్బులు తీసుకొస్తారు, తల్లిలో తండ్రిలో పెన్షన్ డబ్బులు వస్తాయి ఇంక 1వ తారీఖులో, ఆ డబ్బులు తీసుకొని పోయో వీటికి ఫ్లెక్సీ అంటే 20కి 10 అంటే 200 స్క్వేర్ ఫీట్ అండి. 200 స్క్వేర్ ఫీట్ అంటే స్క్వేర్ ఫీట్కి 10 రూపాయలు, 2000 రూపాయలు ఫ్లెక్సీకి. కర్రలు 5 కర్రలు పడతాయి, 20 అడుగులు చౌకలు, 5 కర్రలు వచ్చి 1500. అది కట్టేవాడికి 1000. ఇక్కడికి ఎత్తుకుంటే కూడా 600, 1000 దాకా అవుతుంది అనుకుంటా. 2, 1, 3, 400, 5. చాలా నాకు వచ్చి ఒక 2000. ఇంత డబ్బులు పెట్టి కట్టి వాళ్ళు ఏమన్నా ఉందా? ఈ అమాయకులు, ఈ రాజకీయ నాయకులకి వీళ్ళ ఫ్లెక్సీలే కట్టాలా? అయితే మొత్తం ఈరోజు నాకుండే అవగాహన, మొన్న నేను చలానా కట్టినప్పటి నుంచి నాకు ఆలోచన,
ఈ రాష్ట్రంలో మన మంత్రి వర్యులు ఉన్నారే నారాయణ సార్ గారు, ఇలా కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందలు ఉండొచ్చండి. ఆ కాలేజీల దగ్గర నేను చూస్తూ ఉంటాను, 30కి 20 సైజులో కొన్ని ఫ్లెక్సీలు, 20కి 10 సైజులో కొన్ని ఫ్లెక్సీలు. ఇంకా ఆ లెక్కను ఎత్తుకుంటే సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి అయినా కానీ కట్టడంలా. ఇప్పుడు నిబంధనలు ఏంటంటే ఫ్లెక్సీలో ఈ కట్టిన చలానాన్ని ఒక సైడ్ ఈ ప్రింటెడ్ ఫ్లెక్సీలో పెట్టాలండి. కానీ ఏమీ లేదు. మా తపన ఏంటంటే అయ్యా అన్నీ తెలిసిన పురపాలక మంత్రి గారు మీరు ఈ రాష్ట్రానికి, మీరు కూడా నిబంధనలు పాటించడం లేదంటే ఇది ఎంత దౌర్భాగ్యం. మీరు మా నెల్లూరు టౌన్ మా జిల్లా వాసులు అయ్యా, మీరు స్ట్రిక్ట్గా దీన్ని అమలుపరిచి మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఫ్లెక్సీలకి చలానా కట్టించి ఆ చలానా ఫ్లెక్సీలు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందండి. మీద మాకేదో వస్తుందని కాదు, ప్రభుత్వానికి ఆదాయాన్ని మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా? ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, అయ్యా ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ప్రజలకు న్యాయం జరగటం లేదు. అయ్యా మీ ప్రభుత్వం ఉండబోయే ఇంకొక 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో అయినా మీరు చిత్తశుద్ధిగా పని చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాము. రెండోది, అయ్యా ముఖ్యమంత్రి వర్యులు గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే నెల్లూరులో మేయర్ విషయం మీకు తెలుసు. ఈ నెల్లూరు పెద్దారెడ్లున్నారే రాజకీయ దురంధరులండి. వీళ్ళు పూర్తికాలం కొనసాగనీయకుండా ఆమెని దింపేసిన ఘనత కూడా మీ ప్రభుత్వానికి, ఒక ఎస్టీ మహిళని దింపిన ఘనత కూడా మీకేనండి. అయ్యా నా చిన్న రిక్వెస్ట్, ఈరోజు జనసేన పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారండి. అయ్యా మీరు త్యాగం, ఎందుకంటే మీరు ఏదో లెక్కలేసుకుంటున్నారు, ఇంకొక 15 సంవత్సరాలు మా ప్రభుత్వమే అనుకుంటున్నారు మీరు. అయ్యా అది వదిలేయండి, గత సంగతి జరగబోయేది వదిలేయండి. ఉన్న టైంలోనే మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు పదవి అనిపించారు ముఖ్యమంత్రిగా. ఈ 3 సంవత్సరాలైనా ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఆయన పదే చెప్తుంటాడు, వ్యవస్థల్ని తొక్కి పెట్టి నారదీస్తానంటున్నాడు. ఆయనలో సత్తా ఉంది. ఈ ప్రజలకు న్యాయం జరగాలి, లా అండ్ ఆర్డర్ జరగాలన్నా, వ్యవస్థల్లో మార్పు రావాలన్నా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్ అభిమానులారా రాష్ట్రంలో ఉండాలి. మహిళలైతేనేవి యూత్ అంతా కూడా చిత్తశుద్ధిగా పనిచేసేవాళ్ళు. మీరు రేపటి నుంచి బయటకు వచ్చి మా పవన్ కళ్యాణ్ గారికి ఈ 3 సంవత్సరాలైన ముఖ్యమంత్రి పదవి కావాలని మీరు మామూలుగా శాంతియుతంగా బయటకు రావాలని అభిమానులు నేను కోరుకుంటూ, ఎందుకంటే ఈ 3 సంవత్సరాలే రాజు ఎవరో మంత్రి ఎవడో 2029 తర్వాత. కాబట్టి మీ అభిమానులు మీ కోరిక మేరకి, రాష్ట్ర ప్రజల కోరిక మేరకి న్యాయం జరగాలంటే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతారని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయనకి నేను పదే నమస్కరిస్తూ ఉన్నాను.